నీళ్లు లేక వందల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయట. అగో ఓ దిక్కు నాగార్జున సాగరు, ఇంకో దిక్కు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండ లెక్కన ఎండినాయి. ఎటుగాని ఎండాకాలంలో పంటలు ఎండిపోతున్నాయంటే ఏమో అనుకోవచ్చు, కానీ వానలు పడుతున్న ఈ వానకాలంలో కూడా పంటలు ఎండిపోతున్నాయా? ఇంతకు ఏడంటారా చెప్తాపాన్రి. అయ్యయ్యయ్యో వరి పొలం చూడుండ్రి, నీళ్లు లేక నెర్రెలు వారి పర్రెలు పెట్టి ఎట్లా ఎండిపోయిందో. ఇట్లా 1 ఎకరము 2 ఎకరాలు కాదట, ఏకంగా 100 ఎకరాల దాకా పంటలు మొత్తం ఎండిపోతున్నాయట. నీళ్లు లేక బీడు వారుతున్న ఈ పొలాలు ఏడున్నాయి అంటారా? ఏడనో కాదు, పాలకుర్తి నియోజకవర్గంలోనేనట. ఇన్నొద్దులు కారు పార్టీ ఏలుబడిలు ఉన్నప్పుడు ఎస్ఆర్ఎస్పీ కాల్వతోనే నీళ్ళు ఇచ్చేటోళ్ళట. ఇప్పుడు మలి సర్కారు వచ్చినప్పటి సంది కాల్వ మొత్తం ఎండిపోయిందట. అగో మలి సర్కారులో ఉన్న నీళ్ల మంత్రి పట్టించుకుంటలేరా అంటే, ఏమో పాలకుర్తి ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు కాల్వల నీళ్లున్నాయా లేవా అనే ముచ్చట కూడా అరుచుకోలేదని అంటుర్రు. అయ్యా సీఎం సారు, రైతు ప్రభుత్వం అని మీరు మైకులు బట్టి మస్తుగా మాట్లాడతారు. మొన్నటికి మొన్న సీతారామ ప్రాజెక్టు కాడ పంప్ హౌజ్ కూడా కొలాయిస్తిరి. అన్నిగానం నీళ్లుండగా అన్ని ఉన్నా అల్లుడి నోట్లే శని ఉన్నది అన్నట్టు కాంగ్రెస్ ఏలుబడి పుణ్యాన తెలంగాణ రాష్ట్రంలో ఈ కరువేంది? పంట పొలాలు చూడండి ఎట్లున్నాయో. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఉద్దెర మాటలతోని ఉత్తగా పొద్దుగడపక నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారుకు చెప్పి నీళ్ళొచ్చే ఏర్పాట్లు చెయ్యండి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.